పడ్డాడు పడ్డానికి ఏం చేసిండు ఏం చేయన్నది లోదికి వచ్చినాక ఎన్నడూ మంత్రి పదవి చేసిన అనుభవం లేదు ఎన్నడూ ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు ఒరుడే తప్ప ఇంకోటి తెలియదు ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు మైక్ అందుకున్నాడంటే ఏంది మొదలుపెట్టుడు ఇదివరకు ఏం చేస్తుండే లాగుల తొండలు పంపుతా ఏంది గుడ్లు వీకి గోటీలు ఆడతా ఇప్పటికి కూడా గవే దిక్కుమాలిన మాటలు గవే దిక్కుమాలిన కథలు ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు లాగుల తొండలు దొరబెడతా గుడ్లు వీకి గోటీలు ఆడతా అని డైలాగులు కొట్టినట్టు ప్రభుత్వం కూడా మాటలతో నడిచిపోతే బాగానే ఉండు గట్లు ఉండదు అందుకే ఏం చేసిండు సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి రాగానే ఆ ముఖం వేసుకొని ఎక్కిలెక్కిలు నవ్వుకుంటా ఇక్కడ వాళ్ళు లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు ఎవడెత్తుతాడే లంకె బిందెల కోసం దొంగలు పచ్చి దొంగలు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం అర్ధరాత్రి గసంటో కూడా అయిండు మన ముఖ్యమంత్రి మన కర్మ ఏం చేయాలి మరి ఇవాళ 4 ఏళ్ల పాటు ఇంకొక ఎత్తంతరం లేదు భరాయించాలి ఎప్పటికప్పుడు ప్రజల్లో విశ్వాసం నింపాలి పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టు మళ్ళా కేసీఆర్ను తిరిగి తెచ్చుకోవాలి అది మన బాధ్యత రాష్ట్రానికి వీళ్ళ నుంచి విముక్తి కలగాలి ఈ విషయంలో నేను ఒకటే అంటున్నా కొంతమంది పోతారు పోనీ ఏం కాదు మనకు కూడా అది మంచే కుండ వలిత వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నట్టు కొంతమంది పీకితే వీకిరు ఏం కాదు వాళ్ళు లొల్లిపోయింది అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఈగలెక్క తిరిగిన వాళ్ళు పెద్ద పదవులు చేసిన వాళ్ళు స్పీకర్ పదవి చేసిన వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిట్టిండు వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో దున్నపోతులను తిట్టిండు అదేందో దివాంచి బార్ కాడ బీడీలు అమ్ముకుంటూడని తిట్టిండు అయినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడ ఇవాళ తల వంచుకొని పనిచేస్తూ ఉన్నారు